హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్టోరీని మనం తెలుసుకుందాం. ద ప్రిన్సెస్ హూ నెవర్ స్మైల్డ్ అనేటువంటి స్టోరీని మనం తెలుసుకుందాం. ద స్టోరీ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ కింగ్డమ్ వేర్ ఎ ప్రిన్సెస్ హ్యాస్ నెవర్ స్మైల్డ్. ఈ కథ అనేటువంటిది మనం ఒక రాజ్యంలో ఒక ఆస్థానంలో చూస్తామన్నమాట. అక్కడ ఒక యువరాణి ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో నవ్వలేదన్నమాట. హర్ ఫాదర్ ద కింగ్, తన యొక్క తండ్రి అయినటువంటి వాడు రాజుగారు కాబట్టి, డిక్లేర్స్ దట్ ఎనీవన్ హూ కెన్ మేక్ హర్ స్మైల్ కెన్ మ్యారీ హర్. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, ఎవరైతే వచ్చి నా కూతుర్ని నవ్వించగలుగుతారో వాళ్ళు నా కూతుర్ని వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటిస్తాడనమాట. స్యూటర్స్ మేక్ దర్ అటెంప్ట్స్ బట్ నన్ సక్సీడ్. ఓకే, సో ఇంకా చాలామంది వచ్చారనమాట. సో అందరూ కూడా తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు, కానీ ఎవరు కూడా విజయాన్ని సాధించలేకపోయారు. Meanwhile, a humble worker in the same kingdom is told by his master that he can take as many coins as he wants for his annual labors. అలాంటి సమయంలో ఏమైందంటే, ఒక వ్యక్తి ఉన్నాడనమాట. సో చాలా విధేయతగా తన యొక్క పనిని చేసుకునేటువంటి వాడు అదే రాజ్యంలో ఉండేవాడు అనమాట. అతనికి ఒక మాస్టర్ గారు, అంటే అతను పనిచేసేటువంటి అతనికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ కెన్ టేక్ యాజ్ మెనీ కాయిన్స్ యాజ్ హీ వాంట్స్. ఓకే, సో తనకి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్, అంటే ఎన్ని నాణ్యాలు కావాలంటే అన్ని నాణ్యాలు తీసుకోవచ్చు. ఫర్ హిజ్ యాన్యువల్ లేబర్స్. ఓకే, సంవత్సరం అంతా కూడా పనిచేసినందుకు అని చెప్పి చెప్తాడనమాట. ద వర్కర్ ఇన్ ఆల్ ఈజ్ హ్యూమిలిటీ టేక్స్ జస్ట్ 1 కాయిన్. ఓకే, సో అతను ఏం చేస్తారంటే ఒక్క కాయిన్ మాత్రమే తీసుకుంటాడు, అంటే ఒక్క నాణ్యాన్ని తీసుకుంటాడు. విచ్ హీ ప్రొసీడ్స్ టు లూజ్ డౌన్ ఏ వెల్. ఆ తీసుకున్నటువంటి ఆ ఒక్క నాణ్యాన్ని కూడా ఒక బావిలో పడేసుకుంటాడు అనమాట. హీ డస్ ద సేమ్ ద నెక్స్ట్ ఇయర్. రెండోసారి కూడా ఇంకో సంవత్సరంలో కూడా అదే చేస్తాడు. యాజ్ హీ గోస్ టు డ్రింక్ ఫ్రమ్ ద సేమ్ వెల్. అయితే అతను ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని అనుకున్నప్పుడు, హీ నాట్ ఓన్లీ రీటైన్స్ హిస్ కాయిన్, అతనికి తన యొక్క కాయిన్ సంపాదించడమే కాకుండా ఇంకా ఏమవుతుందంటే, బట్ ఫైన్స్ ద 2 కాయిన్స్ హీ లాస్ బిఫోర్. అతను ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి 2 నాణ్యాలు కూడా అతనికి దొరుకుతాయి అన్నమాట. విత్ ఈస్ న్యూ ఫౌండ్ కాయిన్స్ ద వర్కర్ డిసైడ్స్ టు ట్రావెల్ ద వరల్డ్. అతనికి వచ్చినటువంటి ఆ కొన్ని నాణ్యాలతో ప్రపంచం అంతా కూడా పర్యటించాలి అని అనుకుంటాడు. బట్ బిఫోర్ హీ కెన్ లీవ్ ద కంట్రీ, అతను ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టేటువంటి ముందు, ఇన్ హీస్ కంటిన్యూడ్ హ్యూమిలిటీ హీ గివ్స్ 1 ఆఫ్ ద కాయిన్స్ టు ఏ మౌస్. ఇంకా అతను ఏమనుకుంటాడు అంటే, సరే నా దగ్గర ఉన్నటువంటి నాణ్యాల్లో ఒక ఎలుకకి ఇద్దాము. 1 టు ఏ బీటిల్ అంటే అదొక బగ్ లాంటిది అనమాట. సో అదొక పురుగు, సో దానికి ఇద్దాం అనుకుంటాడు. అండ్ 1 టు ఏ క్యాట్ ఫిష్. తర్వాత ఇంకోటేమో చేపకి ఇద్దాము అని చెప్పి అనుకుంటాడు. అగైన్ కాయిన్లెస్, మళ్ళీ అతని దగ్గర డబ్బులే ఉండవు అనమాట. ద వర్కర్ పాసెస్ బై ద కింగ్స్ క్యాసిల్. అయితే అతను ఏం చేస్తాడు అంటే, రాజుగారి యొక్క ఆ కోటకి ఎదురుగా వెళ్తూ ఉంటాడు. వేర్ హీ ప్రొసీడ్స్ టు స్లిప్. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే ఆయన పడిపోతాడు. అండ్ ఫాల్ ఇన్ మడ్, ఆ బంకమట్లో పడిపోతాడు అనమాట. ద మౌస్, బీటిల్ అండ్ క్యాట్ ఫిష్ విట్నెసింగ్ దిస్. అక్కడ ఉన్నటువంటి ఎలుక, అలాగే ఒక పురుగు, ఇంకా చూసినట్లయితే క్యాట్ ఫిష్ అంటే అది పిల్లి చేప అనమాట, అంటే ఒక చేప, అది తినేటువంటి చేపే అనమాట. విట్నెసింగ్ దిస్ అంటే మనం తినొచ్చు అనమాట ఆ చేపను, అటువంటి చేప. విట్నెసింగ్ దిస్, వాళ్ళు ఇతను పడిపోవడం చూస్తారనమాట. రీకాలింగ్ ఈజ్ కైండ్నెస్ టు దెమ్. అతను వాళ్ళకి చేసినటువంటి ఆ మంచి పనిని గుర్తు చేసుకొని, కాయిన్స్ టు హిజ్ ఎయిడ్. ఓకే, సో కమ్ టు హిజ్ ఎయిడ్, ఇంకా అతను సహాయం చేయడానికి వస్తారు. ద ప్రిన్సెస్ లుకింగ్ ఆన్, అక్కడ ఉన్నటువంటి యువరాన్ని చూస్తూ ఉంటుంది. అండ్ స్మైల్స్ ఎట్ ద సీన్ బిఫోర్ హర్, తన ముందు జరిగినటువంటి ఆ కథ అంతా కూడా చూసి తనకి నవ్వు వస్తుంది అనమాట. అండ్ నవ్విద్ది. అండ్ ద వర్కర్ ఎంటరింగ్ ద క్యాసిల్, ఆ పనిచేసేటువంటి వాడు ఆ కోటలోకి వస్తూ ఉంటాడు. అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఏ హ్యాండ్సమ్ మ్యాన్. ఓకే, సో ఎప్పుడైతే అతను ఆ యొక్క కోటలోకి నడుస్తూ ఉంటాడో చాలా అందమైనటువంటి పురుషుడిగా మారిపోతాడు. అండ్ మ్యారీస్ ద ప్రిన్సెస్, అప్పుడు ఆ యువరాణిని పెళ్లి చేసుకుంటాడు. అండ్ దే లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా కలిసి జీవిస్తారు.